హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మందాకిని మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ రన్ టైమ్తో 2024లో మలయాళంలో రిలీజ్ అయింది. ఈ ఇయర్లో అయితే మనకి ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ థియేటర్స్ రివ్యూస్ అయితే మన ఛానల్ ఉన్నాయండి, ఒక లుక్ వేసేయండి. సో మరి ఈ మూవీ ఎలా ఉంది, వికెట్ ట్రై చేయాలని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ వన్ టైం వాచబుల్ అండి. ఒక 1 అవర్లో అయిపోయే మూవీని జస్ట్ డ్రాక్ చేసుకుంటూ 2 అవర్స్ తీసుకువెళ్ళారు. యాజ్ వి ఆల్రెడీ నో, మలయాళం వాళ్ళు తీసుకునేది చిన్న ప్లాట్ అయినా కానీ దాన్ని సాగదీయడానికి అలా ట్రై చేస్తూ ఉంటారు. అండ్ నాకు విషయం అర్థం కాలేదు, ఈ మూవీలో ఎండింగ్లో ప్రియా ప్రకాష్ వారియర్తో ఎందుకు ఆ సీన్ పెట్టించారనేది వాళ్ళకే తెలియాలి. అట్లీస్ట్ ఈ మూవీ టీం ఎవరైనా ఈ రివ్యూ చూస్తుంటే అది కొద్ది కామెంట్లు ఎక్స్ప్లెయిన్ చేయండి. బట్ మూవీలో అయితే కొన్ని హిలేరియస్ మూమెంట్స్ ఉన్నాయండి, నేనైతే పగలబడి నొక్కున్నాను. ఎగ్జాక్ట్గా ఫస్ట్ 30 మినిట్స్ అయితే ఇంట్రడక్షన్ కానీ అవన్నీ అయిపోతాయి. తర్వాత మ్యారేజ్ సీక్వెన్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఫస్ట్ నైట్ సీక్వెన్స్ ఉంటుంది 15 మినిట్స్. ఆ తర్వాత హీరోయిన్ తాగేసి తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తుంది. సో జస్ట్ చెప్తుంది అంతే. అక్కడ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు, ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు, ఇదంతా తెలుసుకోవడం రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. కిమ్ముని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చండి. ఫస్ట్ నైట్ సీన్స్ కూడా అంత ఇబ్బంది పెట్టేలా లేవు, హెల్దీ వేలో వెళ్ళిపోయింది కామెడీ కూడా. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ కానీ, హెల్దీగా వచ్చే కామెడీ కానీ, సిచ్యువేషనల్ కామెడీ కానీ, ఇంకా రిచ్ సినిమాటోగ్రఫీ కానీ, ఆర్టిస్ట్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ కింద వస్తాయి. కిమ్ములో నెగిటివ్ విషయానికి వస్తే చిన్న స్టోరీ ప్లాట్ పాయింట్ పెట్టుకొని దాన్ని ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు చూపించే బిల్డప్, కానీ అక్కడ కూడా రొటీన్ రోటల్ లవ్ స్టోరీని పెట్టుకొని దాన్ని ట్రాక్ చేసుకుంటూ 2 అవర్స్ తీసుకెళ్లారు. అంటే ఆ స్టోరీలో లాజిక్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ఏమి ఉండవండి. మీరైతే లాజిక్స్ మర్చిపోయి ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని హిలేరియస్ మూమెంట్స్ కోసం అంటే ఒకసారి అలా ట్రై చేయొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.